దాదాపు ఒక 4-5 నెలల క్రితం నేను ఈ ప్రభుత్వం ముందు ఒక ప్రశ్నగా పెట్టిన సార్. ఈ తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ కులగణన చేసింది సార్. కులగణన చేసిన తర్వాత దానికోసం కొన్ని కోట్ల రూపాయలు కేటాయించి నిన్న మీరే మెన్షన్ చేసినారు ఎన్ని కోట్లు కేటాయించింది అనేది. కులగణన రిపోర్ట్ ఏది సార్? తెలంగాణ రాష్ట్రంలో మీరు జనాభా లెక్కలు చెప్పారు తప్ప కులగణన అంటే కులాల వారిగా లెక్కలు చెప్తే కులగణన అవుతుంది సార్. దాన్ని కులగణన అని చెప్పి ఎట్లా అనుకుంటాం సార్? ఇప్పటి వరకు అసలు కులగణన రిపోర్టే లేదు ఎక్కడ. డెడికేట్ కమిషన్ వేసారు సార్. అసలు డెడికేట్ కమిషన్ ఏం చెప్పింది సార్? మా బీసీల గురించి ఏమైనా చెప్పిందా? ఏమైనా పాయింట్ ఉందా? అందులో సభ్యులకే తెలియకపోతే సార్, తెలంగాణ రాష్ట్రంలో శాసన పరిషత్లో సభ్యులకే తెలియకపోతే సభ్యులు అడిగితేనే ఈ ప్రభుత్వం ఇవ్వకపోతే అదేమన్నా దొంగ డాక్యుమెంటా సార్? ఎందుకు ఇవ్వదు సార్ ఈ ప్రభుత్వం?